ఏందో రాకులు ఉబ్బరం అవుతుంది. అవురా ఫుల్ ఉబ్బరిస్తుంది. అఖిల్గా పొట్టిదేమో చేస్తుంది. చేతిలో గ్లౌజ్ వేసుకుంది ఎందుకంటావు? అవు కదా, ఎందుకు ఏం చేస్తుంది? అవు చున్ని కూడా చుట్టుకుంటుంది మమ్మీ. అద్దాలు కూడా పెట్టుకుంటుంది ఆమె. ఓ బయటికి పోతుందిరా ఎండలా. అదేగా ఏడ కర్రగా అవుతుందేమో అని అవన్నీ కట్టుకొని పోతుంది. చేతులకు గ్లౌజ్, నెత్తికి బట్ట, కళ్ళకేమో అద్దాలు. వా కర్రగా అవుతుంది చూడు, ఎంత భయమో. ఇప్పుడు తెల్లగా ఉందిరా ఆమె. అఖిల్గా వేడి వేడి అన్నం వండిరా నీకోసం, తీసుకోరా వేడి వేడి అన్నం. మమ్మీ ఎండాకాలంలో ఎవరైనా వేడి వేడి అన్నం తింటా? అరే తిన్ బేటా. ఎండాకాలం ఫ్రిడ్జ్ లో సలలీలన్నీ పెడతా. అరే అఖిల్గా నేను వేడి వేడి అన్నం వేసినరా నీకు, నువ్వు తీసుకొచ్చి ఫ్రిడ్జ్ లో పెడతావురా? అయిపోయినవరా నువ్వు ఇక. ఈ ఎండాకాలమో ఏమో. వాట్సాప్ మమ్మీ, నీ వాట్సాప్ ఫేస్బుక్ తీస్తారా? కొడుక ఎండాకాలం కానీ చలికాలం కానీ ఏ కాలం అన్నా కానీ నేను వేడి వేడి అన్నం వండినప్పుడు తినాలి కొడుక. మమ్మీ నీకు ఎండాకాలంలో ఏం తాగబోదు అవుతుంది చెప్పు? ఎక్కువ చాయ్ తాగబుద్ధి అవుతుంది. చాయ్ కాకుండా ఇంకేం తాగబోదు అవుతుంది? నాకు చాయ్ తాగబుద్ధి అవుతుందిరా. మమ్మీ అందరూ నీలాగా చాయ్ తాగేటోళ్ళు ఉండరు మమ్మీ, అస్సలు ఉండరు. ఉంటారు, ఎందుకుంటారు? బరాబర్ ఉంటారు. అంటే నాలాగా చల్లగా తాగేటోళ్ళు కూడా ఉంటారు, అర్థమవుతుందా నేను చెప్తుంది? ఓ అట్లనా, అట్లా చెప్పు. నీకు చల్లగా ఏమైనా తాగబుద్ధి అవుతుందా? అందుకే జర చల్లగా ఏమైనా చేసి తీసుకురాపో. తీసుకొస్తారా నిమ్మకాయ జ్యూస్. అరే ఫ్రిడ్జ్ ఖరాబ్ అయిందిరా. ఫ్రిడ్జ్ ఖరాబ్ అయిందా? మొన్ననే కదా నేను కొన్నాము. ఎండాకాలం అట్లనే ఖరాబ్ అవుతాయి. ఐడియా మమ్మీ, నువ్వైతే పోయి నిమ్మకాయ రసం చేసి తీసుకురాపో. అరే చల్లగా ఉండదు కదరా. అరే నువ్వు పో మమ్మీ. పోతున్నా ఆగు ఇక. ఐస్ ఏడుకెళ్ళి వచ్చిందిరా. మ్యాజిక్ మమ్మీ మ్యాజిక్. చెప్పరా ఏడుకెళ్ళి వచ్చింది? కిచెన్ లోకి నాడు, నువ్వే కిచెన్ లో పోగానే షాక్ అవుతావు. నాడు. వావ్ అఖిల్గా ఏందిరా అది? చూసినావా మమ్మీ? అగారో వారి రీగల్ ఆటోమేటిక్ ఐస్ మేకర్ మమ్మీ. దీంట్లో జట్టుమనే ఐస్ అయిపోతున్నాయి మమ్మీ. ఐస్ మేకరా? ఆటోమేటిక్ గా అయిపోతుందా? 9 నిమిషాల్లో స్మాల్ ఐస్ క్యూబ్స్ రెడీ అవుతాయి, 13 minutes లో లార్జ్ ఐస్ క్యూబ్స్ రెడీ అవుతాయి. దీంట్లో ఆప్షన్లు ఉంటాయి మమ్మీ. పవర్ బటన్ ని 5 seconds హోల్డ్ చేసి పెట్టినాం అనుకో, మనం సెలెక్ట్ చేసుకోవచ్చు స్మాల్ సైజ్ కావాలా లార్జ్ సైజ్ కావాలా అని. అండ్ ఇట్ కమ్స్ విత్ స్టెయిన్లెస్ స్టీల్ బాడీ విచ్ ఇస్ వెరీ డ్యూరబుల్. ఐస్ రెడీ కాగానే మనకి ఐస్ ఫుల్ అని ఆప్షన్ వస్తుంది. తర్వాత వాటర్ లేనప్పుడు యాడ్ వాటర్ అని ఆప్షన్ కూడా వస్తుంది. దీంట్లో 1.2 లీటర్ వాటర్ కెపాసిటీ ఉంది అండ్ అప్రాక్సిమేట్లీ 2 బాస్కెట్ ఫుల్ ఆఫ్ ఐస్ ఒక్కసారిగా చేసేస్తుంది. వావ్ బాగుందిరా. అంత జల్ది అయిపోతుందా? దీంట్లో ఉన్న గ్యాస్ ఫిల్డ్ కూలింగ్ మెకానిజం వల్ల ఐస్ అనేది కరెక్ట్ ఫార్మేషన్ లో రావడానికి మంచిగా ఎన్షూర్ చేస్తుంది. సో పవర్ రిక్వైర్మెంట్ వచ్చేసి 69 ప్లగ్ పాయింట్ ఉండాలి. దీని కమ్స్ విత్ 1 year మ్యానుఫ్యాక్చరర్స్ వారంటీ. ఇంకా 5 బటన్ తోటి ఈజీగా కంట్రోల్ చేసుకోవచ్చు మనము. అండ్ ఇంకోటి ఏంటంటే దీంట్లో ఓన్లీ ప్యూరిఫైడ్ లేదా ఆర్ఓ వాటర్ యూజ్ చేయాలి. లిడ్ ఎప్పుడు మూసేపెట్టాలి. అండ్ దీంట్లో నీళ్లు తప్ప ఇంకే వేయొద్దు, సోడాస్ జ్యూసెస్ లాంటివి. ఇది ఓన్లీ డొమెస్టిక్ పర్పస్, నాట్ కమర్షియల్ పర్పస్. నీకు దిమాక్ ఉందిరా? తెలుసు మమ్మీ, నాకు ఉంది తెలివి. సో మీకు కూడా కావాలంటే డిస్క్రిప్షన్ లో లింక్ ఉంది, అక్కడ నుంచి పర్చేస్ చేయండి. ఓకేనా గైస్? ఇప్పుడు నీకు తీసుకొచ్చిన కదా జ్యూస్, ఇప్పుడు నాకు కూడా తీసుకురా. సరే పో. ఎట్లా ఐస్ ఉంది తీ వచ్చాడు. ఒక్క దగ్గర కూర్చొని బట్టలు మడతేయాలంటే కానీ ఎంత ఉబ్బరిస్తుంది తెలుసా? అవు మమ్మీ మస్తు ఉబ్బరిస్తుంది. చల్ల గాలి వచ్చిందే. అవు మమ్మీ చల్ల గాలి వచ్చింది. ఇట్లా వచ్చింది అనుకున్నా, అప్పుడే వేడి గాలి వచ్చింది. ఏడపోయిందే మమ్మీ? అగో మళ్ళా చల్లగాలి వచ్చింది చూడు. ఇదేం గాలే? చల్లగా వస్తుంది పోతుంది, చల్లగా వస్తుంది పోతుంది. అవే మమ్మీ ఇట్లా వస్తుంది పోతుంది చల్లగాలి. ఆగ ఒక్క నిమిషం.
చల్లగాలి వస్తుందప్పా. అమ్మకి చెప్తా. మంచిగా వస్తుంది కదా చల్లగాలి. మమ్మీ అట్లా ఊకే తెరిచి మూస్తే ఫ్రిడ్జ్ ఖరాబ్ అవుతుంది తెలుసా నీకు? అంటే ఉబ్బరిస్తుంది మమ్మీ, ఎండాకాలం షురువు అయింది కదా. మమ్మీ మామిడి పండ్లు ఎప్పుడు వస్తాయి? పోరా, టైం ఉంది ఇంకా. మమ్మీ జర్ర అయితే పడుతుండరా నీళ్ళు. మామిడి పండ్లు ఎప్పుడు వస్తాయి మమ్మీ? ఇప్పుడే రావురా, టైం ఉంది. మమ్మీ మామిడి పండ్లు ఎప్పుడు వస్తాయి? ఇప్పుడే రావని తెలుసు కదా, పొద్దున్న అడుగుతున్నావు. కంపలా మనం ఎంబడ పట్టవు. మమ్మీ నీ వల్ల ఆవలి పాలిపోయిందిరా గూట్లే. అంటే అన్నవేమో కానీ మామిడి పండ్లు ఎప్పుడు వస్తాయి? ఇప్పుడే రావురా, టైం ఉంది దానికి. మమ్మీ ఎందుకురా ముఖంలో ముఖం పెట్టి భయపట్టిస్తున్నావు? మామిడి పండ్లు ఎప్పుడు వస్తాయి మమ్మీ? ఇప్పుడే రావురా, నా నిద్ర ఓనిస్తావా లేదా? అవే సౌమ్య, ఎండాకాలం రాగానే ఈ ఫ్యాన్లకి ఏమవుతుంది? రోగం వస్తుందా? అవు మమ్మీ. ఫ్యాన్ స్పీడ్ పెంచి 5 నంబర్. సరే 5 నంబరే ఉంది మమ్మీ. అది దీనమ్మ, ఎండాకాలం ఏమో 5 నంబర్ వేస్తేమో 2 నంబర్లు అవుతుంది, చలికాలం వేస్తేనేమో 2 నంబర్ 5 నంబర్ లాగా తిరుగుతుంది. ఏం ఎండలో ఏమో మమ్మీ. ఇప్పుడు సడన్ గా కరెంట్ పోయింది అనుకో, నేనైతే తట్టుకోలేను మమ్మీ. నేనైతే ఐస్ క్రీమ్ కరిగిపోయినట్టు కరిగిపోతున్నా సౌమ్య. ఏముంది పండుకో మమ్మీ ఫ్యాన్లని. ఏమో రే సౌమ్య, అది తాసిల్లోరు అనగానే కరెంట్ పోయింది. లేవు, ఇంకేం పండుకుంటావు ఈ ఉబ్బరానికి? సో గైస్, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ సబ్స్క్రైబ్లో ఏం చేస్తారు అంటే సమ్మర్ సీజన్ అని కమెంట్ చేసేయండి. ఇక సమ్మర్ సీజన్ షురూ అయింది కాబట్టి వీడియోలు వస్తూనే ఉంటాయి. సమ్మర్ సీజన్లో ఏం యాడ్ చేయాలో అది కూడా చెప్పండి. సమ్మర్ సీజన్ వీడియోలు వస్తూనే ఉంటాయి గైస్. ఓకేనా గైస్? మమ్మీ మామిడి పండ్లు ఎప్పుడు వస్తాయి? బాయ్ గైస్. షడా తీసుకోరా వేడి వేడి అన్నం. సరే, నేను మళ్ళీ సరే. పర్షన్ అవుతుంది. మమ్మీ మామిడి పండ్లు ఎప్పుడు వస్తాయి? ఏం చెప్పు మమ్మీ. మమ్మీ నీ వల్ల అనుకున్నా ఇది రాదని. మమ్మీ ముఖంలో ముఖం ఇట్లా ఫస్ట్ గా చూసి నువ్వే కదా, 2 సార్లు షాక్. నువ్వే అవు.